ఎందుకు అలా కదులుతున్నావు? ఏమో ఇక్కడ అంత కంఫర్టబుల్ గా లేదు. ఈ కంఫర్ట్ బాటిల్ పైన కూర్చో, కంఫర్టబుల్ గా ఉంటుంది. బా ఏమైంది? కొంచెం అసిడిటీగా ఉంది. అయినా నేను యాసిడ్ బాటిల్ కి దూరంగా ఉండమని చెప్పినా కదా. అదేంటి నీ వాట్సాప్ లో బ్లూ టిక్స్ పడట్లేదు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. సెట్టింగ్స్ మార్చాను తెలిస్తే నా పని అంతేనే. ఏదో అంటున్నావు? ఏం లేదు, అదే బ్లూ కలర్ అయిపోయి ఉంటది, సెట్ అయిపోతుంది అంటున్నా. ఈ మధ్య మన ఆచారాలు ఏమైపోతున్నాయని భయంగా బాధగా ఉంది తెలుసా నాకు. ఎందుకు ఏమైంది? ఇందాక వచ్చేటప్పుడు పిల్లోని చూసా, ఐస్ క్రీమ్ కప్పు తీసుకున్నాడు, పైన మూత నాకుండానే పడేశాడు. నీ బొందరా నీ బొంద. తెస్తున్నా. అదేంటి ఉప్మా చేసావు? నేను మసాలా దోశ కదా అడిగింది. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? మర్చిపోయినా. అలా ఎలా మర్చిపోతావు? నువ్వు నా బర్త్డే మర్చిపోవచ్చు కానీ మసాలా దోశ మర్చిపోకూడదా? ఏదో తేడాగా ఉంది. అవును, గ్రోసరీస్ తీసుకుని రమ్మన్నా, తెచ్చినా? అయ్యో మర్చిపోయా. అంతేలే, నా బర్త్డేనే మర్చిపోయినా. గ్రోసరీస్ ఒక లెక్క. అంటే అది ప్రతిదానికి ఆ బర్త్డే మ్యాటర్ పట్టుకొని నన్ను ఏడిపించకు. భర్త అంతే దేవునితో సమానం. భర్త అంతే దేవునితో సమానం తెలుసా? అయితే తిన్న తర్వాత ప్లేట్స్ కడిగి. ఓయ్ నేను దేవుణ్ణి, పనోని కాదు. దేవుడు అంటే భక్తుల కోరికలు తీర్చాలిగా. అయితే వెళ్ళి తీర్చుకో, కడిగే. తినే అప్పుడు ఆ ఫోన్ ఎందుకు? తినేసి చూసుకోవచ్చు కదా. నేను మల్టీ టాస్కర్, ఒకేసారి రెండు పనులు చేయను తెలుసా? అయితే నీకు ఒక మల్టీ టాస్కింగ్ పని ఇస్తా, చేస్తావా? చెక్కో. ఇక్కడ కాదు, కింద. ఓకే. ఏంటి ఏదో మల్టీ టాస్కింగ్ అన్నావు, చెప్పు చేస్తా. చెప్పులేసుకో. అంతేనా? చెప్పులు ఎవడన్నా ఇలానే వేసుకుంటాడు. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు.